హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు దోసపిండి ఆడుకున్నాను. దోసపిండి ఆడుకుంటే ఏంటంటే సులువైన టిప్స్ చెప్తున్నాను వినండి. దోసపిండి ఆడుకున్నప్పుడు ఇగో ఇలా గట్టిగా ఓ బౌల్లోకి తీసుకోవచ్చు. దోసపిండి పప్పు, బియ్యం, మెంతులు, కొంచెం శనగపప్పు అలా వేసుకుంటాం కదా. కొంచెం అవన్నీ ఆడేసుకున్నాక వెట్ గ్రైండర్లో ఆడేసుకున్నాక మెత్తగా ఇదిగో గట్టిగా వడలాగా తీసేసుకుని అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుని ఇలాగా దోసపిండి చేసుకోవచ్చు. రోజు దోశలే అంటే బోర్ కొడుతుంది కదా. దోసపిండి ఆడుకుంటే ఇలా 2 వెరైటీస్ చేసేసుకోవచ్చు. ఇగో దోసపిండి నేను డబ్బాలో స్టోర్ చేసుకుని ఇదిగో ఈ డబ్బా ఆడు పెట్టుకున్నాక దోసకైతే ఇలా పలచన చేసుకుంటాను, వడకైతే ఇలా వేసుకుంటాను. ఇందులో ఇదిగో సాల్ట్ వేసాను, ఇదో జీలకర్ర వేసుకున్నాను, కలిపేసుకున్నాను. ఈలోగా నూనె పెట్టుకున్నాను. ఈలోగా పెనం కాలేసాను. ఈ 2 చేసుకుందాం. దీనికి చట్నీ కూడా ఏదన్నా టమాటా చట్నీయో, అల్లం చట్నీ, కొబ్బరి శనగపప్పు చట్నీ కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి కాగుతోంది. ఇలాగా దోశ పెనం కూడా కాలింది. ఒక్కసారి ఆడేసుకుంటే పిండి మొత్తం హడావుడిగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, పిల్లల స్కూలు అంతా బిజీ లైఫ్ కదా మనదంతాను. ఇలాగా సులువుగా ఉంటుంది. వెరైటీ టిఫిన్ తిన్నట్టు ఉంటుంది మనకి. ఇది నూనె కాగిపోతుంది. అది కూడా వేసేసుకుందాం. ఒకసారి 2 టిఫిన్లు. ఇదిగో దోశ వేసేసుకుందాం. ఇది నూనె కాగిపోయింది. ఇది అప్పటికప్పుడు ఈ పిండి అప్పటికప్పుడు వేసుకోవాలనుకోండి, కొంచెం వంట సోడా వేసుకుంటే ఉబ్బుతుంది. నేను ఒకరోజు ఉంచేసాను, అందుకని చూసారా ఎలా పొంగుతుందో. ఇదిగో పొంగుతుంది, బాగా పొంగుతుంది. ఇందులోనే అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మిక్సీ ఆడేసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కారం కావాలనుకుంటే. నేను సాఫ్ట్గానే చేస్తున్నాను. ఇది చూసారా. ఈలోగా దోశ రెడీ అయిపోయింది. ఇదిగో తీసేసుకుంటున్నాం. ఇలా చేస్తే మా మనవడు చాలా ఇష్టంగా తింటాడు. మా మనవరాలు కూడా చాలా చాలా బాగుంది బామ్మ అంటూ. చూడండి, మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ ట్రై చేయండి చక్కగా. ఒకసారి దోసపిండి ఆడుకుంటే రెండు రకాల ఐటమ్స్ వస్తాయి, వెరైటీ. వేగిపోయింది కదా, తీసేసుకుందాం. ఇది కూడా కాలిపోయింది, తిరగేసేసుకుందాం. చూసారా రేకులా ఎలా పైకి వచ్చేసిందో చక్కగా. నూనె కూడా కొంచెమే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఇదిగోండి వేగిపోయింది, తీసేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం. ఇలా పెట్టుకుందాం. ఇంకోసారి మళ్ళీ వేసుకుందాం. హైలో పెట్టుకుని వేసుకుంటే వెంటనే పొంగిపోతుంది. ఇదిగో
పొంగుతున్నాయి, వేగుతున్నాయి కదా, చూసారా పైకి లేస్తున్నాయి, పొంగుతున్నాయి. చూద్దాం. ఇదిగోండి, రెండో దోశ వేసాను, రెండోసారి ఇది వేసాను. ఈ ఫస్ట్ దోశ ఫస్ట్ నెయ్యి బెల్లం ముక్క వేసి దేవుడికి పెట్టేసుకుందాం. అవును, దేవుడు కూడా ఫస్ట్ తినాలి కదా. చూడండి ఎంత బాగా పొంగాయో చూడండి, చాలా బాగా పొంగాయి. ఇది ఎంత బాగా పొంగాయో. చిన్న చిన్న వేస్తే చాలా పెద్దగా వచ్చేసాయి. ఇక్కడ దోశ అయిపోతాం. ఇదిగోండి, దోశ అయిపోయింది, కట్టేస్తున్నాం. చూడండి ఎంత చక్కగా రోస్ట్గా ఎలా కాలిందో. ఇదిగోండి పునుకులైనా అనుకోవచ్చు, వడలైనా ఏవైనా. ఇది దోశ పిండితోటే ఈ పునుకులు కూడా చేశాను. ఒక్కసారే 2 ఐటమ్స్ అయ్యాయి. ఇదిగో కారపొడి, ఇదిగో అల్లం చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ చూడండి చక్కగా. నేను ఏమేం చేస్తున్నానో అన్నీ చేసి నా వీడియోలన్నీ లైక్ చేయండి చక్కగా. కామెంట్ కూడా పెట్టండి, వండుకుని ఎలా ఉన్నాయో ఏంటో నాకు కూడా తెలుస్తుంది కదా. కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి.